బాబాకు మనకు ఉండేటువంటి సంబంధం ఎలా ఉండాలి అనే దానికి బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఒకటి వార్తాలాపంలో ఉంది. మీకు చాలాసార్లు చెప్పాను కూడా సత్సంగం అది. ఒకసారి ఒక సాధకుడు భగవంతు శ్రీమన్నారాయణ దర్శనం చేసుకోవాలా, ఆయన సాక్షాత్కారాన్ని పొందాలని చెప్పి అడవిలోకి వెళ్ళిపోయినాడు. పోయి ఒక చెట్టు కింద కూర్చొని ఘోరంగా తపస్సు చేస్తున్నాడు. మనుషులు విపరీతమైన తాపన ఉన్నది, దానికి శ్రీమన్నారాయణ మీద ప్రేమ ఉన్నది, ఘోరంగా తపస్సు చేస్తాడు. ఒకసారి అదోన నారద మహర్షి పోతున్నాడు. పొద్దు వీడిని చూశాడు. ముచ్చటేసింది ఆయనకి. వీడెవడ బాబు శ్రద్ధగా చేసుకుంటున్నాడు కుర్రాడు అనుకొని దగ్గరికి పోయి ఏనా ఏం చేస్తున్నావు నువ్వు, ఏం చేసుకుంటున్నావు అని చెప్పి ఒక మంచి చెడ్డ అడిగి తెలుసుకొని, ఏమన్నా నీకేమైనా కావాలా చెప్పు. నాకేం అవసరం లేదు స్వామి, అసలు మీ దర్శనంతోనే నాకు చాలా ఇదిగా ఉంది, అంతకంటే నాకు కావాల్సిందే ఉంది. అలా కాదైనా చెప్పు, ఏదైనా నీకు ఏమైనా కావాలంటే చేస్తాను అన్నాడు. నేను చూస్తే నీకు ఏదైనా చేయాలనిపిస్తూ ఉంది, నువ్వు కానీ నీకేమైనా కావాల్సింది హెల్ప్ చేస్తాను అన్నాడు. నాకేం హెల్ప్ అవసరం లేదు, ఇప్పుడన్నా మీరు అట్లా వైకుంఠానికి పోయినప్పుడు ఒకసారి విష్ణుమూర్తిని కనుక్కొని నాకు ఇప్పుడు సాక్షాత్కారం ఇస్తాడు, అపాయింట్మెంట్ డేట్ అది నాకు కనుక్కొని నాకు చెప్పండి అన్నట్టు. దీనికేమైనా పెద్ద మహాభాగ్యం, చెప్తాలేపో, శ్రద్ధగా చేసుకో, బాగా చేసుకుంటున్నావు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత పోయి అరువుకి తిరుగుతురు పోయేసేసి ఒక రోజున వైకుంఠానికి పోయాడు. పోయి విష్ణుమూర్తి అది ఇది మాట్లాడుకుంటా ఉంటప్పుడు, రిపోర్టింగ్ అనేది చేస్తుంటప్పుడు జ్ఞాపకం వచ్చింది. మర్చిపోయినా స్వామి, నేను మన దారిలో వచ్చేటప్పుడు అక్కడ దగ్గర ఒక చెట్టు కింద కూర్చొని ఒక సాధకుడు ఉన్నాడు, చాలా ముచ్చటేసిందో అని చూస్తాను, శ్రద్ధగా చేసుకుంటున్నాడు అని. వాటికి మీరు ఎప్పుడు సాక్షాత్కారం ఇస్తారు, మీరు ప్రత్యక్షం అవుతారు, ఒకసారి చెప్తారా అన్నట్టు. నారద ఏం చెప్పారు చెప్పు. వాడి కర్మ ఎంత ఉందనంటే, వాడు కూర్చున్నటువంటి చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని జన్మలు ఎత్తిన తర్వాత కానీ వాడికి దర్శనం ఇచ్చేదానికి కుదరదు. వాడి ప్రారంభం అట్లా ఉంది, నేనేం చేసేది చెప్పు, వాడి కర్మ అలా ఉంది అన్నాడు. అబ్బా పాపం సార్, దురదృష్టవంతుడే వీడు, అన్ఫార్చునేట్ ఫెలో, అన్లక్కీ ఫెలో అనుకున్నాడు. తమను బయలుదేరి వచ్చేసాడు. ఆ తర్వాత కొంతకాలానికి మళ్ళీ అదే దూరం పోతున్నాడు. వాడు ఆడు కూర్చోన్నాడు. వాడిని చూసేటప్పటికి జ్ఞాపకం వచ్చింది. సరే వీడికి పోయి ఈ దుర్వార్త ఎందుకు చెప్పడం, వాడికి చూసి చూడట్టు వెళ్తా ఉన్నాడు. వాడు చూసేసాడు. ఆయన చూసేసి, ఏం స్వామి మొన్నేమో నన్ను నువ్వుకే వచ్చి పలకరిస్తేవి, ఈసారి చూడకుండా పోతే నేనో తప్పు చేస్తానా, ఏందట్ట వెళ్ళిపోతా ఉండవా ఆయన అంటపడాడు. ఏం లేదు, నేను చక్కగా ఉంది, నేను వేరే పని అర్జెంట్ పని మీద పోతా ఉన్నాను, అందుకని నేను మళ్ళీ వస్తాను కదా అన్నాడు. కాదు స్వామి, కాసేపు కూర్చోండి, మీరు పోయారా వైకుంఠానికి అన్నాడు. పోయాను. ఏం చెప్పాడు. అప్పుడు అవంతా ఎందుకు, నీకు ఆ విషయాలంతా కూడా అడగబాకు, నీవన్నీ చక్కగా చేసుకున్నావు, శ్రద్ధగా చేసుకో, గోహెడ్ అన్నాడు. అట్లా కాదు స్వామి, నాకు ఏదైనా చెప్పండి అన్నాడు. నీకు ఎందుకు చెప్తున్నాను కదా, చక్కగా చేసుకుంటున్నావు శ్రద్ధగా, దానికి హ్యాపీగా చేసుకోపో అన్నాడు. మీరు ఏం చెప్పినా నేనేం బాధపడను స్వామి, చెప్పండి నాకు ఏం చెప్పారో స్వామి అన్నాడు. సరే నేను ఇంత అడుగుతున్నావు కనుక చెప్తున్నా, ఇదిగో నువ్వు కూర్చున్నటువంటి చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని లక్షలు ఉన్నాయి, అన్ని లక్షల జన్మలు నువ్వు ఎత్తిన తర్వాత కానీ ఆయనకి దర్శనం ఇవ్వట, ఇప్పుడిప్పుడే నీకేం హోప్ లేదు అన్నాడు. ఆ మాట అనగానే వాడు ఆనందంతో గెత్తడం మొదలుపెట్టాడు. కొన్ని లక్షల జన్మల తర్వాత అయినా సరే నాకు ఇస్తానని మాట ఇచ్చాడుగా విష్ణుమూర్తి, నాకు ఇప్పటికైనా దర్శనం ఇస్తా ఉన్నాడు, అక్కడ చాలా ఇంకేంలే ఆయన. వాడు ఆనందంతో గెంతుతున్నాడు, నృత్యం చేస్తున్నాడు. వెంటనే విష్ణుమూర్తి దర్శనం ఇచ్చాడు. దర్శనం ఇచ్చాడు. వెళ్ళిపోయిన తర్వాత పక్కకి పోయిన తర్వాత, ఏంది స్వామి నన్ను ఇట్లా పరుగు తీసిపోతాడు. వాడికి ఇప్పుడే చెప్తుంది నేను, వాడికి నీకు ఇంత దర్శనం కాదండి, వాడు నన్ను ఏమనుకుంటాడు చెప్పు, అసలు నా ఇజ్జత్ అంతా పోయిందన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, నేనేం చేసేది చెప్పు, లెక్క ప్రకారం అయినట్లయితే వాడి ప్రారంభానుసారం కర్మానుసారంగా అయినట్లయితే వాడికి 8 లక్షల జన్మకి వస్తుంది. కానీ నేను వాడికి ఎప్పటికైనా దర్శనం ఇస్తాను అన్నటువంటి మాట వినటంతో వాళ్ళ కలిగినటువంటి ఆనందోద్రేకం ఉన్నది, ఆనంద అతిశయం ఉన్నది, ఆ ఎక్స్టసీలో వాడికి ఉండేటువంటి అన్ని జన్మల కర్మ కాలిపోయింది, మాయమైంది, భస్మం అయిపోయింది. దర్శనం ఇచ్చాను అండి. ఆ ఎక్స్టసీ ఉంటే మనకు యాక్సెస్ లేకపోయా, మనకు ఒకవేళ నేను నెక్స్ట్ ఇయర్ ఇస్తాను అని అన్నా కూడా, నెక్స్ట్ ఇయరా నా అంతటి వాళ్ళు తపస్సు చేస్తుంటే ఇక్కడ నెక్స్ట్ ఇయర్ ఏమంటే పెద్ద ఇది అని అంటాం. అది మన దగ్గర ఉండేది.
అసలు ఈ పాటికి ఎప్పుడో ఇచ్చి ఉండాల్సింది, అందిస్తే అసలు న్యాయం కాదు ఆయనకి అసలు అని మనం కంప్లైంట్ చేస్తాం. వాడికి కొన్ని లక్షల తర్వాత ఇస్తాను అనేటువంటి ఆ మాటతో వాళ్ళంత ఆనందం కలిగింది. అది ప్రేమ అంటే. అది నిష్ఠ, సబూరి, సంతోషంతో కూడిన ఓరిమి. ఆ సంతోషంతో కూడిన ఓరిమి నిజంగా మనకు ఉంటే అంత స్పాట్ జరిగిపోతుంది అంతే. కొన్ని లక్షల సంవత్సరాలు వెయిట్ చేయాలా అనేటువంటి వెయిటింగ్ కూడా వాడికి అంత ఆనందంగా అవుతుంది కా పని. అది సబూరి అంటే. మరి ఇప్పుడు నేను చెప్పినటువంటి కథలో ఉండే ఆ భావంలో ఎంత భావం మనకు ఆకలింపైంది, మనలో ఉంది అని ఒకసారి ఆలోచించు. మనము డ్యాన్స్ చేస్తాం, బాబా నాకేం చేయలేదు నేను, ఇంకా చేయలేదేంటి, నా అంతటి వాడు ప్రార్థన చేస్తుంటే. ఈ కథ గుర్తుపెట్టుకోండి. ఈ కథ గురించి ఆలోచిస్తూ ఉంటే ఎన్నైనా మీకు అవగాహన వస్తాయి, ఎన్నైనా తెలుస్తాయి. అది నేను ఎక్స్ప్లెయిన్ చేసేదానికంటే మీరు ఆలోచిస్తుంటేనే మీకు తెలుస్తుంది. ఈ స్టోరీని గుర్తుపెట్టుకొని అప్పుడప్పుడు గుర్తు తెచ్చుకొని ఆలోచించుకోండి. రత్నాలు దొరుకుతాయి. మొత్తం సాధన, భగవంతుని యొక్క అనుగ్రహం, ఆయన ఎప్పుడు సాక్షాత్కారం ఇస్తాడు, కర్మ, ప్రారంధం, అన్నిటి యొక్క మెకానిజం, అన్నిటికీ సంబంధించిన ఆన్సర్స్ దాంట్లో ఉన్నాయి.